ఇప్పుడేమో ఆస్తిలో నాకు సమభాగం కావాలి అని చెప్పి అడుగుతున్న ఆడపిల్లలు అమ్మని నాన్నని చూసుకోవడానికి కూడా ముందుకు రావటం లేదు అన్న విషయం కదా. ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి ఉన్నారు. సరే, అబ్బాయి దింపాడు కరెక్టే, మరి ఆడపిల్ల ఏమైంది అంటే ఆడపిల్ల కూడా ఉంది కదా. మరి ఈ 4 ఏళ్లలో ఆమెకు కూడా ఏమి ఆలోచన రాలేదా? ఇలాంటివన్నీ మనం ఆలోచించుకుంటే ఇంత చాలా మనం ఫెమినిస్టిక్గా ఈక్వల్ రైట్స్, ఈక్వల్గా ఉండాలి, ఈక్వల్ అనే చాలా మాట్లాడుతున్నాం. మరి పేరెంట్స్ బాధ్యతలో ఎందుకు ఈక్వల్ కాలేకపోతున్నామండి? ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే అనొచ్చు. సాధారణంగా మోస్ట్ నోటీస్డ్ బిహేవియర్ ప్యాటర్న్ మీకు చెప్తాను. మొగుడిని అడ్డు పెట్టుకుంటాడు. మా ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం లేని పనులు అన్నీ మనం మానేసామా? అది కూడా ఒక క్వశ్చన్. సో ఇలాంటివన్నీ చాలా జరుగుతాయండి. మనం వాళ్ళని రోజు ఇంట్లో మనతో పెట్టుకోవాలని లేదు, కానీ నువ్వు బతుకున్నావా, నువ్వేం చేసినా, నీకు ఏ అవసరము అని అడగడంలో తప్పు లేదు, దానికి సాయపడటంలో తప్పు లేదు. సో ఇలాంటివన్నీ మనం ఇది హ్యూమన్ టెండెన్సీ అండి. అగైన్ సేమ్ థింగ్ ఏంటంటే, నాకు ఛాన్స్ దొరికితే నేను ఆ పనిని తప్పించుకుంటా, చేతులు కడిగేసుకుంటా, అంతే, తప్పించుకుంటున్నాను, చేతులు కడిగేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి నోటీసబుల్ చేంజ్, బిహేవియర్ చేంజ్లో ఏంటంటే, తన పని కానిది కూడా పైన మీద వేసుకుని భారం తీసుకునే వాళ్ళు ఒక ఎత్తుంటే, తనదైనది కూడా దారికి వదిలేసి గాలికి వదిలేయడం, ఇలాంటి వాళ్ళు అదర్ సైడ్. కాకపోతే మనకి ఈ రెండో వాళ్ళు ఎక్కువైపోతున్నారు. చాలా మంది నేను చూసినంత వరకు కూతురు వైపు ఉన్న అమ్మల్ని, నాన్నల్ని, తల్లిదండ్రుల్ని కూడా పెట్టుకోవడం చూశాను. అబ్బాయి వైపు ఉన్న వాళ్ళని పంపించేయడం చూశాను. అదేదో ఒక కంఫర్ట్ లెవెల్ ఉన్నట్టుంది. కూతురు ఏమో అమ్మని ఉంచుకోవడం, లేకపోతే అత్తగారిని ఉంచుకోవడం ఒక అల్లుడికి ఒక కంఫర్ట్ లెవెల్ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళు కూడా, ఆడపిల్లలు కూడా పురుళ్ళు పోసినప్పుడు అమ్మ రావాలి, చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అమ్మ కావాలి. కానీ అదంతా అయిపోయిన తర్వాత ఆ బాధ్యత నాకు వద్దు అనే ఒక మెంటాలిటీ కూడా ఆడపిల్లల్లో కూడా ఉండడం ఎక్కువ చూశాను. యాక్చువల్గా చూసుకుంటే బాగా సెంటిమెంటల్గా ఉండేది ఆడపిల్లలే అంటారు. తండ్రులు చెప్తారు కదా, నా కూతురు నన్ను చూసుకుంటుంది, నా కూతురు నన్ను వదిలిపెట్టదు. ఒక యాడ్ కూడా, చాలా ఫేమస్ యాడ్ ఒకటి ఉంది, ఇట్లాగా తల్లిదండ్రులు వచ్చి పిలిచినప్పుడు తలుపు తెరిచింది, భర్త వచ్చి పిలిచినప్పుడు తలుపు తెరవలేదు అని చెప్పేసి. కానీ అదంతా మనం కథలు రాసుకోవడానికి, లేకపోతే మేము ఇలాగా మేము అలాగా అని గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితం అవుతుందేమో అన్న ఒక సందేహం కూడా మనకు వస్తుంది. బట్ నేనేమనుకుంటున్నానంటే, సరే ఎలా పెంచుతున్నాం పిల్లల్ని, అది కూడా మనం చాలా గమనించవలసిన ఒక విషయం అనిపిస్తుంది నాకు. మనం పెంచేటప్పుడే అందరితోనే అభిమానంగా ఉండాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి, నాన్నకి, అమ్మమ్మకి, నాన్నమ్మకి ఒకే విధంగా గౌరవం ఇవ్వాలి అనే ఒక దీంతో పెంచుతున్నాం, ఆ వాల్యూస్తో పెంచుతున్నాం ఆ పిల్లల్ని అనేది మనం గమనించాల్సిన విషయం కదా వసుప్రభ గారు. యాక్చువల్గా ఏంటంటే, ఈ ఫ్యామిలీ ఫస్ట్, ఇందాక రాఘవేంద్ర గారు చెప్పినట్టు, మోస్ట్ మనకి ఇంపార్టెంట్ యూనిట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ మాట. మనం నేర్చుకునే ప్రతి ఒక్క మన విలువలైన ఏది చూసినా కూడా ఫ్యామిలీ నుంచే వస్తుంది. సో ఇప్పుడు యాక్చువల్గా ఈ బిహేవియర్ ప్యాటర్న్లో కూడా మనం ఆలోచిస్తే, కొడుకు ఈ విధంగా బిహేవ్ చేశాడంటే తండ్రిని ఏ విధంగా చూసుంటాడండి, అంటే తండ్రి ఏ విధంగా ఒక రోల్ మోడల్ కింద తనకి ఎలా కనిపించాడు తను పెరిగేటప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో తన తల్లిదండ్రి రిలేషన్షిప్ ఎలా ఉంది, తల్లికి అసలు తండ్రి విలువ ఇచ్చాడా లేదా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండి. ఎందుకంటే వాటిని మన పర్సనాలిటీ డెవలప్ అవుతున్నప్పుడు ఇవన్నీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ మాట. సో నేను మగధీరుణ్ణి, నేను గొప్పవాడిని అన్న ఒక భావన పెరిగినప్పుడు, ఈ సమానంగా అంటే ఆడపిల్ల మగపిల్లవాడు ఈక్వల్ అని మనం ఇంట్లోనే వాళ్ళని అలా పెంచాం. కాక ఏంటంటే, వాళ్ళ తండ్రిని కూడా అలాగే బిహేవియర్ ప్యాటర్న్ చూస్తే ఈ బాధ్యత అన్నది వాళ్ళకి నేర్చుకోవడం అనేది ఇంపాసిబుల్ అండి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం రాగానే దాని సొల్యూషన్ ఆలోచించడం అన్నది ఉండదు. ఎందుకంటే అప్పటి వరకు తల్లి చూసుకుందో లేదంటే భార్య చూసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒకవేళ ఈ సొల్యూషన్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కనుక ఈ అమ్మని ఎలా చూసుకోవాలని ప్రొవైడ్ చేయలేదనుకోండి, వదిలేస్తారు. సత్యమ్మ గారు, మీకు ఆడపిల్ల ఉంది కదా, ఆడపిల్లకి అబ్బాయికి పెళ్లి చేస్తారా? ఎంతమంది? నా కొడుకు
ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు. ఆహా, నా కొడుకు మా కూతురికేమో ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు. నలుగురు మనవులు అటు ఆ కూతురు సైడు, కొడుక్కి ముగ్గురు. వాళ్ళ భర్తగా మిలిటరీ ఆహా, మీ అల్లుడు మిలిటరీ కదా? చనిపోయి. ఓ. మీ ఆయన లేకపోతే అల్లుడా? మా ఆయన 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళు అయింది. మీరేం చేశారు? ఎలా పెంచారు పిల్లల్ని? ఇది పెంచినామా ఎలా? ఫీడింగ్ చేసి ముగ్గురిని సాధిన, ముగ్గురు దగ్గర చేసిన పిల్లలు తల్లి. ఇప్పుడు ఇంకే నాకు వచ్చిందమ్మా. ఏం పని చేశారు? బీడీలు చేశాను. బీడీలు చేశారు. ఏం పని చేస్తున్నారు పిల్లలిద్దరు? మా ఆయన ప్రాజెక్ట్ వేసి. కాదమ్మా, మీ అబ్బాయి ఏం పని చేస్తున్నారు? మా అబ్బాయి 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 ఏం పని చేయాలి? పంతులు పూజలు చేస్తారు. అల్లుడు అందరూ పెట్టిరి మిలిటరీ, ఆయన చచ్చిపోయారు. ఆహా, కూతురు పని చేస్తుందా? 6 ఏళ్ళు చచ్చిపోయి. మీరు బీడీలు చుట్టి మీ పిల్లల్ని పెంచారు. ఇప్పుడు పెంచిన సార్ మా బిడ్డ. మీ మనవులు ఉన్నారు కదా, కూతురు పిల్లలు ముగ్గురు బిడ్డలు ఒక కొడుకు. మనవులు ఒక బిడ్డలైంది, ఒక బిడ్డలైంది. ఒక బిడ్డకి ఇద్దరు పిల్లలు, నాకు ముగ్గురు పిల్లలు. అవును, వాళ్ళు మీతో బాగా ఉండేవారా? ప్రేమగా చూసేవారా? మీ కూతురు కూతురా ఆ. ఆ బట్టలు వస్తాడు ఆయన. సత్యమ్మ గారి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా మీకు? కొడుకు ఎక్కడ ఉంటాడు అది మాకేం తెలియదండి. అక్కడి నుంచి జగగిరిగుట్ట నుంచి రోడ్డు మీద ఉంటే తీసుకొచ్చారు ఆవిడ. సార్ నేను నా దగ్గర పెట్టుకున్నాను. ఆవిడ ఎంత అడిగినప్పుడు మీరు ఏం చెప్తున్నారు అదే చెప్తున్నారు మాకు. సో ఇప్పుడు ఆమెను అవన్నీ అడిగి బాధ పెట్టి అది ఇబ్బందికరంగా ఉందన్నమాట. ఆమె అలా అదే మీరు చెప్పినట్టు టీవీలో కూడా చాలా సార్లు వచ్చారు, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు అని చెప్పి అన్నప్పుడు అది చూడకుండా ఉండుండ్రు కదా, మనవరాళ్ళు ఉన్నారని చెప్పి కదా. వాళ్ళు కావాలని వదిలేసినప్పుడు ఎందుకు వస్తారు వాళ్ళు చెప్పండి? కూతురు కొడుకు మాత్రమే కాదు కదా, మనవాళ్ళు ఉన్నారు కదండి. మనవాళ్ళు ఎవరైనా ఒక్కరు చూసి అయ్యయ్యో మా నాన్నమ్మ మా అమ్మమ్మ ఇలా ఉన్నదే అని చెప్పి తీసుకెళ్ళడానికి వాళ్ళకి తీసుకెళ్ళాలని అనిపించట్లేదా? మోయడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు. ఇప్పుడు అందులో ఆవిడకి 2 కాళ్ళు కూడా పని చేయడం లేదు, ఆవిడకి చేయాల్సి వస్తుంది. కాబట్టి అలా వాళ్ళు వదిలేసి ఉండొచ్చు. ప్రముఖులు వాళ్ళ అమ్మల గురించి ఎలా స్పందించారో ఇప్పుడు చూద్దాం. ఈ సృష్టిలో కమ్మనైన పదం అమ్మ. మనల్ని సృష్టించేది అమ్మ. ఎందుకంటే నవమాసాలు మోసి మనల్ని పెంచి పెద్ద చేసి ఒక బాధ్యుడిని చేసేది తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రుల్ని మన లైఫ్లో మర్చిపోకూడదు. మీ పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తారో తల్లిదండ్రులను కూడా అలాగే ప్రేమగా చూడండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి మనల్ని చదివించి ఒక ప్రయోజకుడిని చేసే వరకు వాళ్ళు మన దగ్గరే ఉంటారు, మనకు తోడుగా ఉంటారు. అటువంటిది ఒక పెద్ద అయిన తర్వాత, మనకు ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత అమ్మా నాన్నల్ని పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నా కళ్ళెదురుగా నేను చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి చేస్తే నిజంగా ఆ భగవంతుడు క్షమించడు. ఎందుకంటే ఫస్ట్ దైవంతో సమానం అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళే మనల్ని సృష్టించిందనేది మాత్రం మర్చిపోవద్దు. దయచేసి మీ తల్లిదండ్రుల్ని మీరు బాగా చూసుకోండి. ఈ సృష్టికర్త ఓ బ్రహ్మ, ఆ బ్రహ్మను సృష్టించింది కూడా ఒక అమ్మే. అలాంటి తల్లిదండ్రులందరినీ మనం చాలా జాగ్రత్తగా గౌరవించాలి, బాగా చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలుగా మనం ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళు వయసు అయిన తర్వాత వాళ్ళని కూడా మనం అంత జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లీజ్ డోంట్ లీవ్ దెమ్ అలోన్. అందరికీ నమస్కారం. నా అమ్మ నాకంటే షీఈ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. అండ్ చిన్నప్పుడు నన్ను చాలా ప్రొటెక్ట్ చేసింది. వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ అప్పుడు నాతో ఒక లిటరలీ లైక్ అ షాడోలా షీ వాజ్ ఆల్వేస్ విత్ మీ. అండ్ ఇప్పుడు కూడా ఆమె సపోర్ట్ లేకుండా ఎలా ఉంటానో నాకే తెలియట్లేదు. సో ఐ థింక్ షీ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. ఐ కెనాట్ ఇమాజిన్ మై లైఫ్ విదౌట్ హర్. And I think as I grow older, I feel
she's becoming like a friend. So she plays every role in my life, all kinds of roles, from a friend to to being there as a mother, to protect me, to care for me, to fight with me, to play with me. So I think she plays every role in my life. I just feel that అందరూ వాళ్ళ అమ్మని రెస్పెక్ట్ చేయాలి, టు బీ దేర్ ఫర్ దేర్ మదర్. జస్ట్ లైక్ వెన్ వీఆర్ కిడ్స్, వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు వదలరు. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ వెన్ దే ఆర్ ఓల్డర్ అండ్ వెన్ దే నీడ్ అస్ రియల్లీ ద మోస్ట్. So just for all the people out there that you cannot ever forget the importance of a mother in your life. అదే చెప్పడానికి I'm here and thank you. మదర్ తోటి చిన్న అనుబంధం ఏంటంటే వి బోత్ ఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు నా కెరీర్ ఒక స్టాండ్ స్టిల్కి వచ్చేసింది. చేస్తున్న సినిమా ఆగిపోయింది అండ్ నెక్స్ట్ సినిమా వచ్చేసి ఒక మెయిన్ క్యారెక్టర్లో శ్రీహరి గారు ప్లే చేస్తాడు, ఆయన చనిపోయారు అండ్ సినిమా మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చేసింది నా కెరీర్ అంతా. అండ్ ఆ టైంలో నాకు ఫైనాన్సెస్ ఆల్సో వర్ వెరీ వీక్ అండ్ నేను ఎప్పుడు ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, నేను నా ఎర్నింగ్స్ నేను చేసుకునేవాడిని. సో స్టాండ్ స్టిల్కి వచ్చేసరికి నాకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో నా బ్యాంక్ బ్యాలెన్స్ 3,000 4,000 ఉండింది. ఏం చేయాలి అర్థం కాక బయటికి వెళ్తే మీటింగ్ ఏదో ఉంటే వెళ్తే అక్కడ డీజిల్ కొట్టించారంటే దానికి ఆల్మోస్ట్ 3,000 రూపీస్ ఉంది. సరే ఇలా కాదని చెప్పేసి కార్డ్ పనిచేయలేదు ఆ టైంలో. సో ఏటీఎం మెషిన్కి వెళ్ళి కార్డ్ డ్రా చేస్తుంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక బ్యాలెన్స్ వచ్చేసరికి 2 lakhs సమ్ చేంజ్ వచ్చింది. నాకు అర్థం కాదు 2 lakhs రావడం ఏంటో బాబు, అసలు 3,000 4,000 ఉండాలి కదా, 2 lakhs ఎక్కడి నుంచి వచ్చింది చెప్పి అనుకుంటే మా మదర్ ఫోన్ చేశారు వెంటనే, అమ్మ ఏంటమ్మా నా దాంట్లో బ్యాలెన్స్ వచ్చింది, ఇంత 2 lakhs అమౌంట్ వచ్చింది, నువ్వేమైనా వేసానంటే వేసాను రా అని చెప్పి అన్నారు. ఎందుకు వేసామంటే అంటే ఇందాక చూస్తూ ఉన్నాను నువ్వు చాలా వరీడ్గా ఉన్నావు, సో ఫైనాన్షియలీ నువ్వు కొద్దిగా స్టేబుల్గా ఉంటే నీకు కాస్త మనసు కుదురుపడుతుంది అని చెప్పేసి అనుకున్నాను, అందుకోసం వేసానని చెప్పి అన్నారు. సో ఆ రోజు నాకు ఆల్మోస్ట్ కలర్లో నుంచి టీయర్స్ వచ్చేసి ఏటీఎంలో అలా కుప్పకూలిపోయానండి. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే నాకు మదర్స్కి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, దే నో వాట్ యూ ఆర్ యాక్చువల్లీ గోయింగ్ త్రూ, దే విల్ యాక్చువల్లీ సపోర్ట్ యూ త్రూ అవుట్ అని చెప్పేసి ఇట్లాంటి ఒక ఆశని మనం కల్పించడం ఒక పక్కనే అనుకోండి, ఇంకొక పక్కనేమో మనం ఓకే చూసుకుంటున్నారు, కిన్నెర ఓల్డ్ ఏజ్ హోమ్ లాంటివి ఎన్నో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు అది కాదు కదా, అట్లాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపించాలని కాదు కదా మనం అందరూ పిల్లల్ని కని పెంచి పైకి తీసుకొచ్చేది. ఫణి అని ఒక యంగ్స్టర్, చెప్పండి ఫణి, మీ ఆర్గనైజేషన్ గురించి చెప్పండి, మీరు అసలు ఎట్లాంటి పరిష్కారం ఇద్దాం అనుకుంటున్నారు అన్న దాని గురించి చెప్పండి. ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. నేను ఫణి యువతిరంగ్ సంస్థ స్థాపకుడిని, అలాగే అఖిల రాఘవేంద్ర గారి ఫౌండేషన్లో కోఆర్డినేటర్, నేను ఒక కోఆర్డినేటర్ని. సో అప్పటి నుంచి ఇక్కడ పెద్దవాళ్ళ గురించి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, ఇలా జరుగుతుంది. సో దీని అన్నిటికీ కారణం మన అఖిల రాఘవేంద్ర సార్ చెప్పినట్టుగా సిస్టమ్ అండ్ సొసైటీ హ్యాస్ ఫెయిల్డ్ అండి. సిస్టమ్ అండ్ సొసైటీ హ్యాస్ ఫెయిల్డ్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఆల్ దిస్. ఎందుకంటే మనం పోల్చుకుంటే అప్పటి అంటే మీరున్న జనరేషన్కి ఇప్పుడు మేమున్న ప్రజెంట్ జనరేషన్కి మానవతా విలువలు అనేటివి తగ్గిపోయినాయి డే బై డే. ఇప్పటి వరకు మేము గత 4 years నుంచి ఆల్మోస్ట్ ఒక 15,000 to 20,000 యూత్తో ఇంటరాక్ట్ అయ్యాము. ఎక్కడ చూసినా కూడా ఎంజాయ్మెంట్ అంటే వెస్టర్న్ కల్చర్ అనేది బాగా మన దాంట్లో ఇంప్లిమెంట్ అవ్వడం జరిగింది. అంటే సినిమా ప్రభావం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. కాకపోతే ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ని వదిలేస్తున్నారు అనడం అనేది కూడా నాట్ టు ద 100%. అంటే ఒక 50% జరుగుతుంది, 50% జరగట్లేదు. సో దీన్ని మనం ఎలా ఆపగలుగుతాం అంటే ఓన్లీ 2 ఐడియాస్ నా దగ్గర ఉన్నవి. ఫస్ట్ ఐడియా ఈజ్ సార్ చెప్పినట్టుగా ఎల్స్ మేడం చెప్పినట్టుగా అవేర్నెస్ ఇవ్వడం. వాట్ ఆర్ యువర్ పేరెంట్స్, మీరు ఒకవేళ ఇప్పుడు ఇలా చేయగలిగితే అప్కమింగ్ జనరేషన్ మీకు కూడా అలానే చేస్తుంది అన్న అవగాహన ఇవ్వడం ఒకటి. అండ్ సెకండ్ థింగ్, ప్రేమతో కాకుండా భయంతో కూడా చూడాలి అన్నది ఇంకొక ఇంటెన్షన్. బికాజ్ ఒక స్ట్రిక్ట్ రూల్ ఉంటే కూడా ఇలాంటివి జరగవు. ఇప్పుడు ఉన్న సత్యమ్మ గారి ఉన్న పరిస్థితిలో ఒక గవర్నమెంట్ కనుక సీరియస్గా తీసుకొని ఇప్పటి నుంచి మీ అమ్మ వాళ్ళని బయట వదలకూడదు, ఏ ఓల్డేజ్ హోమ్లో కూడా మీ అమ్మ వాళ్ళు కనిపించినా మీకున్నటువంటి జాబ్లు రావు, మీకున్న పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వము,
మీ ఏదైతే ఉందో తను చనిపోయేంత వరకు కూడా ఆస్తి మొత్తం తన పేరు పైనే ఉంటుంది. తను చనిపోయిన తర్వాత మీ మనమలకు మనవరాలకు మాత్రమే ఆస్తి చెందుతుంది. అన్లెస్ అంటే మీరు తన మొత్తము వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏజ్లో అంటే ఒక 50 నుంచి తను చనిపోయేంత వరకు చూసుకుంటేనే అప్పుడు మీకు అది చెందుతుంది. అలాంటి ఒక స్ట్రిక్ట్ రూల్స్ కనుక గవర్నమెంట్ తేయగలిగితే మనము అసలు ఇట్లాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ మనలాగా స్వచ్ఛంద సంస్థలు ఫార్వర్డ్ రావాల్సిన అవసరం లేదు. వాళ్ళంతలో వాళ్ళే స్వయంగా భయపడి, అంటే భయం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి నాకు తెలిసినంత మటుకు. బికాస్ ఎంత ప్రేమ ఉన్నా కూడా ఇప్పుడు మనం ఎగ్జామినేషన్ రాస్తున్నాం అనుకోండి, ఒకటి మనము పాస్ అవుతామా లేదా చదువుతున్నాం, చదువు అనేది మనం ప్రేమతో చదువుతాం, కానీ పాస్ అవుతామా లేదా అన్నది భయంతో రాస్తాం. సో భయం ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అన్నది నా ఇష్యూ. సో అట్లా ఉంటే ఖచ్చితంగా ఇలాంటిది ఉండదు అనేది నాది సెకండ్ పాయింట్. అండ్ ఇంకోటి, యూత్ అనేది కూడా ఈ మధ్య బాగా ఫార్వర్డ్ వస్తుంది. అంటే మేము కూడా ఆల్రెడీ కొంతమంది ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కొంతమంది అడాప్ట్ చేస్తున్నాము. సో యూత్ ఈజ్ ఆల్సో ఇయర్. కాకపోతే మనం చేసేది వేస్ట్. బికాస్ ఎందుకు అనంటే వాళ్ళ ఎవరైతే హోమ్లో ఉన్నారో మనం ఎట్లాంటి ఈ స్ట్రిక్ట్ రూల్స్ కనుక ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏవైతే ఇప్పుడు ఉన్నాయో, ఓల్డ్ ఏజ్ హోమ్స్ అందరు కలిసి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి, సార్ ఇట్లాంటి స్ట్రిక్ట్ రూల్స్ మీరు పాస్ చేస్తే సో ఇట్లాంటివి మనకు ముందు జరగవు, సత్యమ్మ మేడం లాంటి వాళ్ళు ఇంకా ఎప్పుడు బాధపడరు అన్న కనుక యాంగిల్లో ఏదైతే కిన్నెర ఫౌండేషన్ కానివ్వండి, ఇంకొన్ని ఫౌండేషన్ సంస్థలు కానీ ఫార్వర్డ్ వచ్చి తీసుకెళ్తే ఇంకా ఫ్యూచర్లో ఇలాంటివి జరగవు, ఈ స్ట్రిక్ట్ రూల్స్ వస్తే జరగవు అన్నది మా ఇంటెన్షన్ అండి. భయపెట్టడం ఒక్కటే మార్గం అని ఫణి అంటున్నారు. ఆయన చెప్పినట్టు చట్టాలు ఆల్రెడీ ఉన్నాయండి. అన్న తల్లిదండ్రుల్ని మీరు చూసుకోకపోతే మీకు ఏది జరగదు, మీరు డెఫినెట్గా చూసుకోవాలి అని లీగల్గా చట్టాలు ఉన్నాయి. కానీ అవన్నీ అమలుపరచడం జరగటం లేదు అన్నదే పెద్ద క్వశ్చన్ అనమాట. ఇప్పుడు తమిళనాడులో కానీ కేరళలో కానీ ఇంకా స్ట్రిక్ట్గా వాటిని అన్నింటినీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తే తప్ప ఒక భయంతోనైనా చూసుకోవాలి. కానీ ఇక్కడ నా ఆశ ఏంటి, నా క్వశ్చన్ ఏమిటి అంటే, మన అమ్మని చూసుకోవడానికి మనల్ని ఎవరైనా భయపెట్టాలా? అదేంటి, మనల్ని చూసుకోవడానికి వాళ్ళని ఎవరైనా భయపెట్టారా? లేదు కదా. ఎందువల్ల చూసుకున్నారు మనల్ని? ప్రేమ, కన్న ప్రేమ. అదే ప్రేమ మనకెందుకు ఉండటం లేదు అన్న ఒకే ఒక ప్రశ్నతోటి మనం దీన్ని చూసాము అంటే, ఇట్లాంటి అమ్మలు, సత్యమ్మలు ఈ సమాజంలోకి రారు. సత్యమ్మలు వచ్చినా సరే వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళిపోయే ఒక మనసు మనకి ఉంటుంది అన్నది. ఆ మనసు మారడానికి కారణాలు ఏమిటి అంటే, మనం వీటి గురించి మాట్లాడుతూ ఉండాలి, వీటి గురించి చెప్తూ ఉండాలి, చదువుతూ ఉండాలి, రాస్తూ ఉండాలి. ఎడ్యుకేషన్ సిస్టంలోని ఈ వాల్యూస్ అన్నీ మళ్ళీ 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 చెప్తూ ఉండాలి. మన పని ఏమిటి? హ్యూమన్ స్పీషీస్కి రీప్రొడక్షన్ తప్ప ఇంకేమీ పని లేదు. ఆ రీప్రొడక్షన్ అనేది తల్లి అనే ఒక్క బంధంతో ఉన్నదన్నమాట. ఆ బంధాన్ని కూడా మనం తెంచేసుకుని ఏమిటి సాధిస్తాం? సాధిస్తే అవి సాధనలా కాదు. అమ్మ దీవెన కావాలి. మనం చచ్చేంత వరకు, వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ దీవెనతోటే మనం ఉండాలి అనుకున్న ఆ ఒక్క ప్రసాదాన్ని, మహాప్రసాదాన్ని మనకి మనం ఇచ్చుకోవాలన్నమాట. అటువంటి ఆ తల్లులతోటే, ఆ అమ్మలతోటే మనం ఉండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ అమ్మలు గారాబం చేస్తారు, చికాకులు చేస్తారు, అంతే కదా. మనం కూడా ఎంతో చేస్తుంటాం కదా. వాటిని అన్నిటినీ సహిస్తూ, జోక్ చేసుకుంటూ, అమ్మ నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది అని మీరే చెప్పండి, ఎడ్యుకేట్ చేయండి. ఆవిడ చెప్పినట్టు మనల్ని ఎడ్యుకేట్ చేశారు కదా అమ్మలో, అలాగే మనం మన అమ్మల్ని ఎడ్యుకేట్ చేద్దాము. మనల్ని సత్యమ్మ గారి కథ విన్న తర్వాత మేము మనస్ఫూర్తిగా కూడా తనని అడాప్ట్ చేసుకొని తనకు అయ్యే ఖర్చంతా కూడా మేము భరిస్తామని సభాముఖంగా నేను తెలియజేసుకున్నాను. ఓ వావ్, ఫణి ఉన్నాడు కదా, ఫణి మిమ్మల్ని చూసుకుంటారట, మీ కొడుకులా చూసుకుంటారట. థ్యాంక్ యూ సో మచ్. ఇందులోనే ఈ పరిష్కారం నుంచే మనం మాట్లాడొచ్చు అనుకుంటున్నాను. ఇట్లాగా ఒక సమాజంలోని ఇట్లాంటి ఒక ఆప్యాయత, ఒక అనుబంధాలని గుర్తించే ఒక మనస్సు ఉండడం, అందులో యంగ్స్టర్స్కి ఇలాంటి మనస్థితి రావడం అనేది చాలా ప్రేస్ చేయవలసిన ఒక విషయం. కానీ మన అమ్మని ఇంకొకరు ఎవరో చూసుకుంటున్నారు అన్నది మనకి ఎలాంటి ఒక స్తోమత ఇస్తుంది అనేది మనమే మనల్ని ప్రశ్నించుకోవాల్సింది ఉంది. కానీ ఇవన్నీ కలిసి కూడా మనం చూస్తున్నప్పుడు
ఒక సమాజంలో జరిగే విషయాలకి నాకు ఏమీ సంబంధం లేదు అనుకోకుండా సత్యమ్మ లాంటి వాళ్ళని నేను చూసుకుంటాను. పండగలు చేసుకుంటూ ఉంటాము, ఏదో ఒకరోజు పుట్టినరోజు రోజున వెళ్ళి బయటికి వెళ్ళి డిన్నర్కి వెళుతూ ఉంటాము. ఆ రోజు ఒక 2 గంటల సేపు లేకపోతే ఒక 3 గంటల సేపు ఇట్లాంటి ఒక వృద్ధాశ్రమానికి వచ్చి వాళ్ళకి భోజనం పెట్టి లేకపోతే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకేదో పొట్లాలు హెలికాప్టర్ నుంచి పొట్లాలు వేస్తున్నట్టు కాకుండా మాతో కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే చాలా సంతోషపడతారు వాళ్ళు. మా ఇంటి పక్కనే ఉన్న లిటిల్ సిస్టర్స్ అనే ఒక చోటికి మేము ఎలా వెళ్ళి వాళ్ళతోటి టైం స్పెండ్ చేస్తూ ఉంటాను నేను ఎప్పుడు. సో మనం అందరం మనకి ఉన్న బిజీ లైఫ్లోని ఇట్లాంటి విషయాలకి కొంచెం టైం కేటాయిస్తూ ఉంటే మనకి స్పిరిచువల్గా చాలా ఒక ఎదుగుదల ఉంటుంది అన్నది నా నమ్మకం.